హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నా, ఎలాగున్నాను నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఈ సమ్మర్కి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే కనుక వాటిలో రస్నా కూడా ఒకటి అండి. ఈ రస్నా ప్యాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ రసన తయారీకి నేను 10 రూపాయల ప్యాకెట్తో అయితే చూపిస్తున్నానండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు పడుతుందండి. ఈ 10 రూపాయల ప్యాకెట్తో రసన తయారు చేయడం ఎలా అనేది చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ లీటర్ వాటర్లో 250 గ్రామ్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ షుగర్ మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఈ 10 రూపాయల రసన ప్యాకెట్లు 2 ప్యాకెట్స్ వస్తాయండి. ఒకటి గ్రీన్, ఒకటి ఆరెంజ్ కలర్లో 2 ప్యాకెట్స్ అయితే ఇస్తారనమాట. ఈ 2 ప్యాకెట్స్లో ఒక దాంట్లో లిక్విడ్ అయితే వస్తుందన్నమాట, మరొక దాంట్లో అయితే పౌడర్ని అయితే ఇస్తారండి. ఈ 2 ప్యాకెట్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు రసన అయితే తయారు చేసుకోవాలి. ముందుగా లిక్విడ్ని అయితే ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఈ లిక్విడ్ మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఈ లిక్విడ్ పౌడర్ మొత్తం కూడా కలిసిపోయేలాగా వాటర్లో ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు గాఢ రసన అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది మొత్తం ఇలా తాగేయకూడదండి. దీన్ని ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళైతే కనుక ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఈ రసన అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ బిజినెస్ చేసే వాళ్ళైతే అప్పటికప్పుడే ప్యాకింగ్ చేస్తారు కాబట్టి ఈ వాటర్లో ఇప్పుడు బిజినెస్ తయారు చేసే వాళ్ళ కోసం చూపిస్తాను చూడండి. ఈ రసన అనేది నేను 2 రకాలుగా యూస్ చేయడానికి చూపిస్తున్నాను కాబట్టి ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకి బిజినెస్కి నేను 2 టైమ్స్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను అండి. కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు 1 టైం ఒకేసారి 500 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసేసుకొని మెల్ట్ చేసేసుకుంటే కనుక ఒక్కసారితో పని అయిపోతుందండి. ఇట్లా 2 టైమ్స్ కాకుండా నేను చూపించడం కోసం 2 టైమ్స్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు 1 టైం మాత్రమే షుగర్ మొత్తం కూడా వేసేసుకొని మెల్ట్ చేసుకుంటే కనుక వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా తయారైన రసనాలు నేను మరొక 250 గ్రామ్స్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కూడా వాటర్లో మెల్ట్ అయిపోయే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే నేను వడపోస్తున్నానండి. దీంట్లో ఏవైనా నలకలు ఉన్నా కూడా మొత్తం రిమూవ్ అయిపోవడం కోసమని ఇట్లా వడపోసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. నలకలు ఏమి లేకుండా ఉంటాయి. మన బిజినెస్కి బెస్ట్ టిప్ అండి. దీన్ని మనం ఇచ్చే సరుకుని ఫ్రెష్గా అండ్ నీట్గా ఉండేలాగా చూసుకుంటే కనుక బిజినెస్కి డోకా అనేది అయితే లేకుండా పోతుందన్నమాట. ఇలా వడపోసుకున్న తర్వాత దీంట్లో మరొక లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటతో అయితే తిప్పేసుకోవాలండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక 1 లీటర్ వాటర్ని పోసుకొని రసన అయితే బాటిల్లో పోసుకొని తర్వాత వాటర్ కలుపుకుంటామండి. అదే బిజినెస్కి అయితే వెంటనే ప్యాక్ చేయాలి కాబట్టి వెంటనే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని రసనాన్ని అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిన రసన మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్యాకెట్ తీసుకొని ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నేనైతే ప్యాకింగ్కి ప్రెస్సింగ్ కవర్ని అయితే యూజ్ చేశానండి. దీంట్లో అయితే నేను ఈజీగా ప్యాకింగ్ చేసుకోవడానికి కుదురుతుందని ప్రెస్సింగ్ కవర్లు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ ప్రెస్సింగ్ కవర్లో ఈ రసనాన్ని అయితే యాడ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే కనుక చాలా ఈజీగా అయితే వర్క్ అయిపోతుంది అనమాట. మన రసన ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు కూడా రెడీ చేసుకొని మనం ఈ రసన బిజినెస్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఈ రసనాన్ని ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మరి ఈ రసన తయారీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.